హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో పప్పుచారు తయారు చేసి చూపిస్తాను. పప్పుచారుని ఒక్కో ఇంట్లో ఒక్కో విధంగా తయారు చేస్తారు. మా ఇంట్లో ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె తీసుకొని కందిపప్పుని తీసుకొని వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే పప్పుచారు రుచిగా ఉంటుంది. మనం పప్పుకైనా, పప్పుచారుకైనా, సాంబార్కైనా ఇలా కందిపప్పుని వేయించుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కందిపప్పు ఇలా కలర్ మారినాక స్టవ్ ఆఫ్ చేసుకొని కందిపప్పుని కడుక్కొని పావుగంట సేపు నానబెట్టుకోవాలి వాటర్ వేసి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాష్ చేసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ కందిపప్పు 150 గ్రామ్స్ వాడుతున్నాను కాబట్టి ఈ చింతపండు సరిపోతుంది. నెక్స్ట్ కందిపప్పులో వేయడానికి 3 టమోటాలు, 10 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. తాలింపులో వేసుకోవడానికి 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కందిపప్పులో మనం కట్ చేసుకున్న టమోటాలు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాం. మూత పెట్టేసుకొని 3 విజిల్స్ రానిద్దాం. కుక్కర్ 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్ ఏరిపోయినాక మూత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకొని పప్పు గుత్తితోటి ఎనుపుకోవాలి మెత్తగా. మెత్తగా స్మాష్ చేసుకోవాలి పప్పు గుత్తితోటి. ఇప్పుడు ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ పిప్పి తీసేసి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక తిరగమాత గింజలు, క్రష్ చేసుకున్న చిన్నులపాయలు, కొంచెం ఇంగువ వేసుకుందాం. కలుపుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఈ పప్పుచారుని దీంట్లో వేసుకుందాం. ఇలా వేసుకొని ఒక పావు గంట తెల్లనిస్తే పప్పుచారు రెడీ అయిపోతుంది. పప్పుచారు రెడీ అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రైస్తో పాటు పప్పుచారుని సర్వ్ చేసుకుందాం. ప్లేట్లో వేడిగా ఇలా రైస్ పెట్టుకొని పప్పుచారు కాంబినేషన్తో మనం వడియాలు, ఊరమిరపకాయలతో తింటే రుచి అమోఘంగా ఉంటుందండి. మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి నేను చేసిన స్టైల్లో పప్పుచారు చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.